మీకు క్రికెట్, కబడ్డీ, ఫుట్బాల్ లాంటి గేమ్స్ అంటే బాగా ఇష్టమా? అయితే నాస్టాప్ యాప్ లో అడిగే కొన్ని సింపుల్ స్పోర్ట్స్ క్వశ్చన్స్ కి ఆన్సర్ చెప్పి పేటిఎం ద్వారా గానీ బ్యాంక్ అకౌంట్ ద్వారా గానీ పాన్ కార్డ్ అవసరం లేకుండా డబ్బుని పొందండి. డిస్క్రిప్షన్ లో ఉన్న ఈ యాప్ లింక్ డౌన్లోడ్ చేసుకుని ఎలాంటి రిఫరల్ కోడ్ అవసరం లేకుండా 100 బోనస్ మనీని పొందండి. గవర్నమెంట్ జాబ్ భారతదేశం యొక్క యువత యొక్క ప్రతి ఒక్క కళ గవర్నమెంట్ జాబ్ కావాలని. ప్రైవేట్ జాబుల్లో ఎంత పెద్ద జాబులు వచ్చినా గానీ చిన్న గవర్నమెంట్ క్లర్క్ పోస్ట్ వస్తే హ్యాపీగా జీవించవచ్చు అని అనుకుంటారు. అందులో సివిల్ స్థాయిలో గవర్నమెంట్ జాబ్ వస్తే ఇక లైఫ్ లో సెటిల్ అయిపోవచ్చు. తమ వంతుగా సమాజానికి కొంత సేవ కూడా చేయొచ్చు. పైగా సమాజంలో ఉన్నతమైన స్థాయిలో కూడా ఉండొచ్చు. ఇన్ని సదుపాయాలు ఉంటాయి కాబట్టి గ్రూప్స్ లో అత్యంత క్లిష్టమైన పరీక్ష ఏదైనా ఉంది అంటే అది సివిల్స్ అనే చెప్పాలి. ఎంతో కష్టపడి చదివితే గానీ సివిల్స్ లో ర్యాంక్ సాధించలేం. అయితే సివిల్స్ తో ర్యాంక్ సాధించడంతో అంతా అయిపోదు. అసలు అగ్ని పరీక్ష అప్పుడే మొదలవుతుంది. అదే సివిల్స్ క్వాలిఫైడ్ ఇంటర్వ్యూ. సివిల్స్ ఇంటర్వ్యూలో క్వాలిఫై అవ్వాలంటే కేవలం పుస్తకం నాలెడ్జ్ ఉంటే సరిపోదు. ఆ సమయానికి తగ్గట్టు స్పందించగల సమయస్ఫూర్తి కావాలి. ఎంత కష్టతరమైన ప్రశ్నలైనా ఎదుర్కొని సమాధానం చెప్పగల తెలివితేటలు కావాలి. ఇవన్నీ ఉన్న బోల్డ్ అంత సహనము ఉండాలి. వీటిలో ఏ ఒక్కటి లేకపోయినా స్టేట్ ర్యాంక్ వచ్చినా సరే మీకు జాబ్ గ్యారంటీ మాత్రం ఉండదు. ఈ క్లిష్టతరమైన ఇంటర్వ్యూలో సరిగ్గా ఆన్సర్ చేయలేకే ఎంతో మంది మెరిట్ స్టూడెంట్స్ కూడా ఉద్యోగ అవకాశాలను ర్యాంక్ వచ్చి కూడా కోల్పోయారు. మరి అలాంటి క్లిష్టమైన కొన్ని సివిల్స్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో తెలుసుకునే ముందు ఐఏఎస్ ఇంటర్వ్యూకి వెళ్లిన ఒక మహిళకి ఒక విచిత్రమైన ప్రశ్న ఎదురైందట. ఆ ప్రశ్నకి ఆమె షాక్ అయినా వెంటనే తేరుకుని దానికి సరైన సమాధానం చెప్పి అక్కడ ఉన్న పెద్దలందరినీ ఆశ్చర్యపరిచిందట. మరి ఆమెకి ఎదురైన ప్రశ్న ఏమిటి, దానికి ఆమె చెప్పిన సమాధానం ఏంటి, అసలు ఆ రోజు అక్కడ ఇంటర్వ్యూ జరిగిన విధానం ఎలా ఉందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఉత్తరప్రదేశ్ కు చెందిన 30 ఏళ్ల మహిళ ఎంతో కష్టపడి సివిల్స్ కు ప్రిపేర్ అయింది. జీవితంలో ఒక పెద్ద ఐఏఎస్ ఆఫీసర్ కావాలన్నది ఆమె యొక్క కళ. అందుకే ఎంతో కష్టపడి మంచి ర్యాంకును తెచ్చుకుంది. అది చూసి ఆమె తల్లిదండ్రులు కూడా ఎంతో గర్వపడ్డారు. తమ బిడ్డ త్వరలోనే ఐఏఎస్ ఆఫీసర్ అవ్వబోతుందని ఎంతో ఆనందపడ్డారు. ఆమె కూడా తన జీవితంలో ఎంతో సక్సెస్ అవుతానని, తనపై కూడా తనకు చాలా నమ్మకం ఉందని, ఆ నమ్మకంతోనే సివిల్స్ లో చివరి ఘట్టమైన ఇంటర్వ్యూకి అటెండ్ అయింది. ఐఏఎస్ ఇంటర్వ్యూలో ప్రశ్నలు కొంత విచిత్రంగా ఉంటాయి. ఆ క్వశ్చన్లు అడిగినప్పుడు ఏమాత్రం పానిక్ అవ్వకుండా సరైన సమాధానాన్ని సమయస్ఫూర్తితో చెప్పాలి. ఇక ఆ అమ్మాయి ఇంటర్వ్యూకి కూర్చున్నప్పుడు ఆపోజిట్ లో ఉన్న ఐఏఎస్ ఇంటర్వ్యూయర్ నీ 2 కాళ్ళ మధ్యలో ఏముంది అని అడిగాడు. ఆ ప్రశ్నకి ఆమె ఒక్కసారిగా నిశ్శబ్దం అయిపోయింది. ఆ ఇంటర్వ్యూ ప్యానెల్ లో ఉన్న మిగతా అధికారులు కూడా ఆ ప్రశ్నకు ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. ఒక్కరిలో కూడా చలనం లేదు. ఇక అప్పటి వరకు చకచకా సమాధానాలు చెప్పుకొచ్చిన ఆ అభ్యర్థి అయితే ఆ ప్రశ్నకు ఒక్కసారిగా షాక్ అయింది. అంతలో తనకు తాను ఆ ప్రశ్నకు సమాధానం చెప్పడానికి సిద్ధం చేసుకుంది. లేని చిరునవ్వును ముఖం మీదకు తెచ్చుకొని, మీరు అడుగుతున్నది నా ఆడతనం గురించి, అందులో సందేహం మొహమాటం ఏమీ లేవు. నా 2 కాళ్ళ మధ్య ఈ సృష్టికి మూలాధారం ఉంది. ప్రతి స్త్రీకి ఆ శక్తి ఉంది. ఇంకా గట్టిగా చెప్పాలంటే స్త్రీకి మాత్రమే ఆ శక్తి ఉంది. ఈ రోజు ఒక సీనియర్ అధికారిగా దేశానికి సేవ చేస్తున్న మీరైనా, అదే అవకాశం కోసం ఈ రోజు ఆతృతగా ఎదురు చూస్తున్న నేనైనా అందరం అక్కడి నుంచి వచ్చిన వాళ్ళమే. ఇందులో మొహమాట పడ్డానికి ఏమీ లేదు అని ఆ అభ్యర్థి సమయస్ఫూర్తితో సమాధానం చెప్పింది. దాంతో ఆమె సమయస్ఫూర్తికి, ధైర్యానికి అధికారులంతా సెల్యూట్ చేశారు. చూశారు కదా, ఇంటర్వ్యూలో అడిగిన కొన్ని ప్రశ్నల గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియో కనుక మీకు నచ్చట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకోవాలనుకుంటే టీటాక్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.